పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. తమిళ చిత్ర రంగంలో దళపతి అయిన విజయ్ గారు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంతో ఈ వారం మన ముందుకు వచ్చేస్తున్నారు. తెలుగులో ఈ మధ్య బాగా ప్రసిద్ధి చెందుతున్న తమిళ నటుడితడు. ఆయన ఎప్పటి నుండో చిత్రరంగంలో ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఈయన కొన్ని చిత్రాలను అనుకరణ చేశారు. సుస్వాగతం, ఖుషి, అన్నవరం లాంటి చిత్రాలు. అప్పుడు ఈయన సమకాలికులైన అజిత్, విక్రమ్, సూర్య గారు వాళ్ళ చిత్రాలు నేరుగా తెలుగులో అనువాదం చేస్తున్నారు. విజయ్ గారికి తెలుగులో పూర్తిగా ఆదరణే లేని సమయం అది. అలాంటిది హఠాత్తుగా ఈయన చిత్రాల మీద తెలుగు వారికి ఎందుకు అంతలా ఆసక్తి కలిగిందని ఆశ్చర్యపడిపోయాను. దీని మీద నా విశ్లేషణ ఏంటంటే, మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో సాంఘిక మాధ్యాల్లో విజయ్ గారి అభిమానులు చేసే హడావిడి అంతా ఇంత కాదు. ఆయన ఎక్స్లో పెట్టిన ప్రతి పోస్ట్కి విపరీతమైన ఆదరణ. అలానే ఆయన చిత్ర పాటలు యూట్యూబ్లో విడుదల చేసినప్పుడు మొదటి గంట, మొదటి రోజు వీక్షణల లెక్కల్లో ఆయన ఎప్పుడు ముందంజలో ఉంటారు. మన తెలుగు చిత్రాల కన్నా చాలా ముందంజలో ఉంటారు. దానివల్ల ఆయన పేరు సాంఘిక మాధ్యాల్లో ఎప్పుడు నానుతూ ఉంటుంది. అలాంటిది హఠాత్తుగా లియో చిత్రంతో ఏకంగా రజనీకాంత్ చిత్రాల వసూలుతోనే పోటీపడే సత్తాకు ఎదిగాడని తెలుసుకోవడంతో తెలుగువారి దృష్టి ఆయన వైపు మళ్ళిందని నాకు అనిపిస్తుంది. ఈ చిత్రం ఈయన చిత్రాల పట్టిలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన తమిళ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తర్వాత వస్తున్న మొట్టమొదటి చిత్రం. అదీ కాకుండా ఇప్పటి వరకు ఏ రాజకీయ పక్ష కార్యకర్తలైతే ఆయన్ని మోసారో ఇప్పుడు వాళ్ళే ప్రత్యర్థులయ్యారని చెప్పవచ్చు. అలాంటిది ఆయన చిత్ర వసూలు మీద ఆ ప్రభావం ఉంటుందా లేదా? ఉంటుందని ఒక పెద్ద వాదనే జరుగుతుంది. అదీ కాకుండా లియో ముందు విజయ్ గారికి మంచి విజయాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో 200 కోట్లు వసూలు చేసిన చిత్రాలు ఉన్నాయి. అలానే 1, 2, 300 కోట్లు వసూలు చేసిన చిత్రాలు కూడా ఉంది. కానీ రజనీకాంత్ జైలర్ చిత్రాన్ని దాటి లియో చిత్రం వసూలు చేసినప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది లోకేష్ కనగరాజ్ గారి ప్రతిభ, లేక విజయ్ గారు నిజంగానే రజనీకాంత్ దాటిపోయారనేది పెద్ద ప్రశ్న. అందువల్ల ఈ చిత్రానికి వచ్చే వసూళ్లను బట్టి లియో వసూలు లోకేష్ కనగరాజ్ వల్లనా లేకపోతే నిజంగా విజయ్ గారి వల్లనా తేలిపోతుంది. నా వరకు ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఎవరికి వారు సొంతంగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పుకోవడం నార్సిజం అనిపిస్తుంది. నార్సిజానికి నాకు తెలుగు పదం తెలియలేదు. ఎవరికైనా తెలుగు పదం తెలిస్తే నాకు దయచేసి క్రింద కమెంట్స్లో తెలియజేయండి. అలానే సాంఘిక మాధ్యమాల్లో ఈ చిత్రం ఒక కాల ప్రయాణంతో కూడిన శాస్త్రీయ శైలి చిత్రం అయి ఉంటుందని బాహాటంగా ప్రచారం జరిగింది. దానికి ఆద్యం పోస్ట్ మొట్టమొదటిగా వచ్చిన ముఖ చిత్రాలు అంటే ఫస్ట్ లుక్ పోస్టర్స్. అందులో ఇద్దరు విజయ్లను చూసేసరికి ఇది మన విల్ స్మిత్ గారి జెమినై మ్యాన్ పోలిన చిత్రంలా ఉంది. అందులో కూడా కాల ప్రయాణం గురించి ఉంది కాబట్టి ఇది కొంచెం దాన్ని అనుకరించి చేస్తున్నారేమో అని అనిపించింది. కానీ ట్రైలర్తో అసలు ఇది శాస్త్రీయ కాల ప్రయాణం శైలి చిత్రమే కాదు, ఇది పూర్తిగా గూఢచర్యం శైలిలో సాగే చిత్రం అని తెలియజేసింది. మనం ఈ మధ్య చాలానే గూఢచారి శైలి చిత్రాలు చూస్తున్నాము, అలవాటు పడిపోయింది. అందుకని ఈ చిత్రం ఏమంత వ్యత్యాసంగా గొప్పగా ఉంటుందని ఒక అనుమానం. ట్రైలర్లో చూస్తే కథ కూడా చెప్పేస్తున్నారు. పెద్ద విజయ్ గారి భార్య గర్భిణి స్నేహ గారు ఆయన పని మీద వెళ్లే ప్రయాణంతో ఆమెని తీసుకెళ్లి అక్కడ మోహన్ గారితో జరిగిన పోరాటంలో తన బిడ్డను కని చనిపోవడం, అలానే మోహన్ గారు తన కుటుంబాన్ని కోల్పోవడం, కొడుకు కోసం పెద్ద విజయ్ గారు అజ్ఞాతంలో వెళ్లిపోవడం, కొడుకు నాన్నకు తెలియకుండా మళ్ళీ అదే గూఢాచారి సంస్థలో చేరడం, ఇప్పుడు మోహన్ గారు మళ్ళీ ప్రతీకారం కోసం పెద్ద విజయ్ గారి మీద దాడి, దానికి తోడు దేశం మీద దాడి చేయడానికి కూడా చూస్తుండగా ఇద్దరు విజయ్లు కలిసి దేశాన్ని కాపాడుతారు. అంతే అని నాకు అనిపిస్తుంది. ఇలా ఉంటుందనుకుంటున్నాను కాబట్టే ఈ ట్రైలర్ నన్ను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. కానీ పోరాట సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం, చిత్రీకరణలో చాలా నాణ్యతతో హాలీవుడ్ తీరులో ఉందని చెప్పాలి. అలానే మొత్తం నిర్మాణ విలువలు కూడా హాలీవుడ్ తరహాలో ఉందనే చెప్పాలి. కానీ విజయ్ గారిని డిఏట్ చేసిన విధానం, ప్రక్రియలో మాత్రం చాలా లోపాలనే తేలిపోయింది. మరీ ముఖ్యంగా స్పార్క్ పాటతో ప్రతికూల స్పందన చాలానే వచ్చిందని చెప్పాలి. కానీ విక్రమ్ ప్రభు గారు ఆ స్పందనతో చాలా మార్పులు చేర్పులు చేశారు, ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకొచ్చారు. కానీ చూస్తే మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత విజయ్ గారి పాటలు యూట్యూబ్ లో మొదటి గంట, రోజు వీక్షణల లెక్కల్లో పెద్దగా హడావిడి చేయలేదని చెప్పాలి. అంతేకాకుండా టీ సిరీస్ ఛానల్ యూట్యూబ్ లోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ లో ద్వితీయ స్థానంలో ఉన్నా కూడా ఈ పాటలు హడావిడి చేయకపోవడం గమనార్హం. యువన్ శంకర్ రాజా గారే ఈ అపవాదాన్ని మోయాల్సి వస్తుంది. నా వరకైతే సంగీతం కొత్తగా లేకపోయినా చెత్తగా అనిపించలేదని చెప్పాలి. చిత్రం విడుదలై బాగుంటే పాటలకు ఆదరణ పెరుగుతుందని అనిపిస్తుంది. మొత్తానికి లియో సమయంలో ఉన్న హడావిడిలో సగం కూడా ఈ చిత్రానికి లేదని చెప్పాలి. ఇప్పటి వరకైతే లియో ఘన విజయానికి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎల్సీయూలో భాగమని జరిగిన చర్చ వల్లే ఆ చిత్రానికి అంతటి ఆదరణ లభించిందని నా విశ్లేషణ. నేనైతే ది గోట్ చిత్రానికి టికెట్ కొన్నాను, రేపు చూస్తున్నాను కూడా. నా అంచనాను పూర్తిగా తారుమారు చేసి అద్భుతంగా ఉండి నన్ను అప్రపరచాలని కోరుతూ విజయ్ గారికి ఇంకొక ఘన విజయం చేకూరాలని ఆశిద్దాం. ఇవండి గోట్ చిత్ర విశేషాలు. మరెన్నో చిత్రాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.
ఇట్లు తేట తెలుగులోని విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి, ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.